హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్లగా తాగాలనిపిస్తుంది కదా. ఆ చల్లని జ్యూస్ నే తయారు చేసుకుందామండి. వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. ముందుగా అయితే జ్యూస్ కోసం పుచ్చకాయ ముక్కలు, అలాగే పంచదార, నానబెట్టిన కటోరి, నానబెట్టిన సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. పుచ్చకాయ ముక్కల్ని ఇప్పుడైతే జ్యూస్ జార్ లోకి వేసుకోవాలి. వేసుకుని దానిలోకి ఒక 2-3 స్పూన్ల దాకా పంచదార, అలాగే నానబెట్టి పెట్టుకున్న కటోరిని వేసుకుని చక్కగా మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూస్ ని అయితే ఒక స్ట్రైనర్ లో వేసుకుని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనం పుచ్చకాయని వేసాం కదా, దానిలో గింజలు ఉంటాయి కదా, ఆ గింజల పిప్పు అయితే ఈ జ్యూస్ లో అడుగును ఉంటుంది. అందుకని ఇలా ఒకసారి స్ట్రైనర్ లో వేసుకుని ఇలా చక్కగా వడకట్టేసుకుంటే పిప్పు అంతా పైన ఉండిపోతుంది. చక్కగా జ్యూస్ అయితే స్మూత్ గా ఇలా స్ట్రైనర్ లో నుంచి ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పుచ్చకాయ జ్యూస్ లోకి నానబెట్టిన సబ్జాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం వేసిన సబ్జా గింజలు ఈ వాటర్ మిలన్ జ్యూస్ లో కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దానిలోకి 2 ఐస్ క్యూబ్స్ వేసుకుని చక్కగా మనం తయారు చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ ని అయితే వేసుకోవాలి. ఇంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, చల్లగా సూపర్ గా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ అయితే తయారైపోయింది. ఈ వాటర్ మిలన్ జ్యూస్ లో మనం నానబెట్టిన కటోరి, అలాగే నానబెట్టిన సబ్జా గింజలను వేసాం కదా, ఈ రెండు కూడా ఒంటికి చాలా బాగా చలవ చేస్తుందండి. తప్పకుండా నేను తయారు చేసినట్టుగా వాటర్ మిలన్ జ్యూస్ ని తయారు చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.